ఒకటి చాలా ప్రిపేర్డ్నెస్ తోటి చాలా డ్యామేజ్ని అరికట్టగలిగాం ముందస్తుగా. గత ప్రభుత్వంలో కూడా మీరు తుఫాన్లు చూశారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది. అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. చాలా అద్భుతమైన పని చేశారు అందరూ. అంటే ఏ స్థాయికి చేశారంటే, ఎంత డీటెయిల్కి చేశారంటే, ఎక్కడో ఒక 4 వ్యక్తులు, ఒక కుటుంబం వాళ్ళకున్న మేకల్ని, వాళ్ళ జీవనాధారాన్ని తీసుకెళ్ళిపోయి లంకలో వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరూ తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలకి. కేవలం సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఆ ఈదురుగాలుల వల్ల. సో వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కలెక్టర్ దృష్టికి చేసి ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి ఈ ఒక 46,000 ఎకరాలని 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసాం. ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, మన్నుల బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయతీ రివ్యూ చేయించాను. పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు అందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో, ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ, దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం యాజ్ ఆన్ దెబ్బతిన్నాయని చెప్పారు. అలాగే సూపర్ శానిటేషన్ కానీ, సూపర్ క్లోరినేషన్ కానీ, పోస్ట్ ఈ అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 1,583 గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైనవి. దీనికోసం దాదాపు 21,055 మందిని సిబ్బందిని పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించాం. అలాగే ఎక్సలెంట్ అనేవి కలెక్టర్ గారు కానీ, ప్రతి జిల్లా కలెక్టర్ల, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్ కానీ, ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ, ఎంటైర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతమైన పని చేశారు. దాదాపు 23,000 మంది, 23,744 మందిని కేంద్రాలకి తరలించబడిన ప్రజలు. అలాగే 240 సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టుగా 56,040 మంది రైతులు నష్టపోయారని తెలుస్తోంది ప్రాథమికంగా. ఇది 46,000 హెక్టార్లు పైచులకు. అలాగే ఉద్యాన భూమి, ఇందాక కూడా అరటి పంట చూసాం. అది ఒక 1,400 పైచులకు హెక్టార్లో దాదాపు 2,230 రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది. ఒక దెబ్బతిన్నీళ్ళు ఒక 39, పాక్షికం దెబ్బతిన్న 489. సో వీటన్నిటికీ కూడా ఏవైతే మనకి సహాయం అందించాలో ఖచ్చితంగా వాటి అందిస్తాం. అలాగే యాక్సిడెంట్ జరిగింది పాపం, బైక్లో వస్తే చెట్టు విరిగిపడిపోయినాయి, అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు గారు, వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 25 కేజీల బియ్యాన్ని మత్స్యకారులు, చేనేతలకు ప్రత్యేకించి 50 కేజీల బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్ణయించింది. అలాగే బియ్యంతో పాటు కావాల్సిన కందిపప్పు కానీ, పామాయిల్, ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు కానీ, పంచదార కానీ కూటమి ప్రభుత్వం వీటన్నిటిని ఉచితంగా సప్లై చేస్తూ ఉంది. అలాగే శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్ళకి వెళ్లే ముందు ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున ఇస్తూ ఉన్నాం. ఒక్కొక్క కుటుంబానికి గరిష్టంగా 3,000 చెల్లిస్తూ ఉన్నాం. అలాగే పంట నష్టం, ఇప్పుడు మేజర్గా ఈరోజు మేము చేసింది ఏంటంటే, పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలంలో పూర్తి చేయాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం. దాన్ని అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్లో దృష్టిలో పెట్టి, అత్యవసర క్యాబినెట్ అంటూ కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అందరికీ కూడా. అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి, ఏ స్థాయిలో అడగాలి అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ, బాలశౌరి గారు ఉన్నారు, కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని తెలియజేసుకున్నారు. థ్యాంక్ యూ. అంటే అలాగే మేజర్ అంటే ఇంకా ఇంత డ్యామేజ్ తగ్గడానికి కూడా ఏంటంటే, డ్రైన్స్ని కూటమి ప్రభుత్వం రాగానే ఎక్కడికక్కడ తీయడం జరిగింది. దానివల్ల ఆ డ్యామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి. మెయిన్గా ఈ డ్రైన్ అవుట్ఫాల్ స్లూయిస్కి సంబంధించి మన్నుల బుద్ధిప్రసాద్ గారును, బాలశౌరి గారు, మంత్రి గారు దృష్టికి పట్టుకొచ్చారు.
ఇది దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేది మరి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. 5,000 ఎకరాలు పంట. దీనివల్ల ఒక 5,000 ఎకరాలు పంట ఆల్మోస్ట్ ఇది కనుక చేయగలిగితే ఒక 60% మన కోనసీమ మన దీని ఏముంటుందని మన దివసీమకి కొంత సహాయం 60% ఒక హెల్ప్ చేయగలరు. ఉంటారు కరెక్ట్. ఇవన్నీ నాబార్డ్ నిధుల ద్వారా కానీ లేదంటే ఇంకేమైనా ప్రత్యామ్నాయ సోర్సెస్ ఏమన్నాయని వెతికి దీన్ని త్వరలో పూర్తి చేయాలని దీని మీద ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఒకటి మొదలు పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఏం లేదు, ఇది మొన్న కలెక్టర్ గారు ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు. మన ప్రసాద్ గారు కానీ మన నాయకులు అందరూ కానీ మన బాలసౌరి గారు కానీ ఎంపీ గారు అందరూ మా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎదురుమండి గొల్లమంద నాగాయలంక మండలంలో ప్రత్యేకించి ఒక ఈ కోతకు గురైపోయింది. మనం ఏం చేయాలి, దానికి రోడ్డుకి 13.8 కోట్లతోటి నిన్నే టెండర్స్ కూడా పూర్తి చేసాం. 10,000 మందికి దీనివల్ల లబ్ధి ఉంటుంది. అలా 5 లంక గ్రామాలు జింకపాళెం, గొల్లమంద, బ్రహ్మయ్య గారి మూల, ఎదురుమండి ఎందుకంటే వీటికి చాలా సహాయపడుతుంది. ఇవన్నీ ఒకప్పుడు వర్షం వస్తే కట్ అయిపోతాయి ఇప్పుడు దాకా. ఇప్పుడు త్వరలోనే దీనికి బ్రిడ్జ్ చేయడం వల్ల పరిష్కారం. ఈ సమస్యను జీవితకాలంలో పరిష్కరిస్తాం లేదని చెప్పి భయపడ్డాం. దాన్ని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు.